హలో చిల్డ్రన్స్, మనం ఆల్రెడీ సెకండ్ లెసన్ హమారా గర్రో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా. ఇప్పుడు అందులో ఎక్సర్సైజ్ చూద్దాం. ప్రాంతీయ భాష మే అర్థ లిఖియే. మనకిష్టమైన భాషలో, అంటే మనం ఏ భాష అయితే రాస్తామో ఆ భాషలో మనకి అర్థాలు అనేది రాయాలి. బాత్ కర్నా, టు టాక్. దహీని ఓర్, రైట్ సైడ్. నయా, న్యూ. బగీచా, గార్డెన్. పౌదా, ప్లాంట్. ఇవన్నీ మీనింగ్స్ కూడా మనము ఆల్రెడీ లెసన్లో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఓకేనా. సహీ యా గలత్ లిఖియే. ట్రూ ఆల్ ఫాల్సెస్ రాయమంటున్నాడు. సహీ అంటే ట్రూ, గలత్ అంటే ఫాల్స్. మహేష్ కా ఘర్ నయా హై. మహేష్ కా ఘర్ నయా హై. మహేషు ఘర్ ఇల్లు, నయా కొత్తదే. కొత్తదే కదా. సహీ అంటే ట్రూ. మహేష్ కే ఘర్ మే 4 కమారే హై. మహేష్ ఇంట్లో 4 రూమ్లు ఉన్నాయి. కాదు, 5 రూమ్లు ఉన్నవి. ఇక్కడ తప్పిచ్చాడు కాబట్టి ఆన్సర్ గలత్ అని రాయాలి. మహేష్ కా దోస్త్ అశోక్ హై. మహేష్ యొక్క ఫ్రెండు అశోకు. కరెక్ట్, సహీ. బగీచ్ చోటా ఔర్ అసుందర్ హై. గార్డెన్ ఎలా ఉంది? చిన్నదిగా మరియు బ్యూటిఫుల్గా లేదని చెప్తున్నాడు. అంటే రాంగ్ కాబట్టి గలత్ అని రాయాలి. విలోమ్ శబ్ద్ లిఖియే. ఆపోజిట్స్ రాయమంటున్నాడు. బాద్, బాద్ అంటే తరువాత. పహలే ముందు, తర్వాత మొదట. నయా, పురాణా. నయా అంటే కొత్త, పురాణా అంటే పాత. చోటా, బడా. చోటా అంటే చిన్న, బడా అంటే పెద్ద. ఊపర్, నీచే. ఊపర్ అంటే పైన, నీచే అంటే కింద. కయ్యి, కుచ్. కయ్యి అంటే చాలా, కుచ్ కొంచెం. క్వశ్చన్ ఆన్సర్స్. మహేష్ కా ఘర్ నయా హై యా పురానా. మహేష్ ఇల్లు కొత్తదా, పాతదా? మహేష్ కా ఘర్ నయా హై. మహేష్ ఇల్లు కొత్తదే. చూడండి, ఇక్కడ ఆన్సర్స్లో క్వశ్చన్లోనే ఆన్సర్ మొత్తం అంతా ఉంది. మహేష్ కే ఘర్ మే కౌన్ కౌన్ హై. మహేష్ ఇంట్లో ఎవరెవరు ఉన్నారు? ఇక్కడ కౌన్ కౌన్ తీసేసి మా బాప్ ఔర్ బడే బాయి హై రాయాలి. మహేష్ కే ఘర్ మే ఉస్కే మా బాప్ ఔర్ బడే బాయి హై. మహేష్ ఇంట్లో అతని యొక్క అమ్మ, నాన్న మరియు పెద్దన్నయ్య ఉంటున్నారు. మహేష్ కే ఘర్ మే కితనే కమారా హై. మహేష్ ఇంట్లో ఎన్ని రూములు ఉన్నాయి? మహేష్ కే ఘర్ మే 5 కమారే హై. మహేష్ ఇంట్లో 5 రూములు ఉన్నాయి. ఇక్కడ కితనే తీసేసి 5 అన్నది ఒక్కటి పెడితే సరిపోతుంది. క్వశ్చన్లో కితనే తీసేసి 5 ఒకటి పెట్టాలి. క్యారమ్ మే కైసే కిసే పూలే లగే హై. కుండీలో పూలు ఎలా ఉన్నవి? క్యారియమ్ మే రంగ్ బెరంగ్ పూల్ లగే హై. పూల కుండీలో రంగుల పూలు ఉన్నవి. నరియాల కా పేడ్ కైసా హోతా హై. నరియాల కా పేడ్ అంటే కోకోనట్ ట్రీ. కైసా అంటే ఎలా ఉన్నది. నరియాల కా పేడ్ ఊంచా హోతా హై. కోకోనట్ ట్రీ ఎత్తుగా ఉన్నది.